నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అమృత అగర్వాల్, తెనేటి న్యూమరాలజిస్ట్ని, యోగా ముద్ర అండ్ యోగా ట్రైనర్. ముందుగా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, గురువుగారికి, విశ్వానికి కృతజ్ఞతలు. వీడియో చూసే ముందు షేర్, సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు వీడియోలో 1/10/1928 డేట్లో పుట్టిన వాళ్ళ పాజిటివ్ అండ్ నెగిటివ్ క్వాలిటీస్ చూద్దాం. అసలు ఎలా ఉంటారు వీళ్ళు ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్ క్యారెక్టర్. ఏదైనా సరే మొహం మీద చెప్పేస్తారు. వీళ్ళకున్న పాజిటివ్లో ఇదొకటి. అలాగే ఏ పనికైనా ముందుండి నడిపిస్తారు. మరి వీళ్ళకు ఎప్పటికప్పుడు న్యూ థాట్స్ వస్తూ ఉంటాయి, ఐడియాస్ ఎక్కువ. మరి ఎంతమందిలో ఉన్న వీళ్ళు ఐడెంటిటీ 100% కనిపిస్తుంది. వీళ్ళకున్న స్పెషాలిటీ ఇది కూడా. అలాగే ప్రతి దానిలో హోప్ఫుల్గా ఉంటారు. ఏ పని చేసినా నమ్మకంతో ఉంటారు, అది జరుగుద్ది అని. అలాగా ఇవన్నీ వీళ్ళకు పాజిటివ్ క్వాలిటీస్. ఇంకా ఉన్నాయి. వీళ్ళు ప్రతి దానిలో దృఢ సంకల్పంతో ఉంటారు. వీళ్ళు మంచి బిహేవియర్తో ఉంటారు. డెసిషన్స్ స్పాట్కి తీసుకుంటారు. ఆ పవర్ వీళ్ళకి అలా ఉంటుంది. ఎందుకంటే నెంబర్ 1లో పుట్టిన వాళ్ళకు, ఈ డేస్లో పుట్టిన వాళ్ళకు సూర్యుడి అనుగ్రహం వల్ల స్పాట్కి డెసిషన్స్ తీసుకునే శక్తి వీళ్ళకు ఉంటుంది. ఏదైనా అనుకుంటే అది వెంటనే జరిగిపోవాలి, సాధించాలి అని అనుకుంటూనే ఉంటారు, సాధిస్తారు కూడా. లీడర్ క్వాలిటీస్ ఎక్కువ వీళ్ళకు. వీళ్ళ కింద వాళ్ళని కానీ ఎవరినైనా కానీ కంట్రోల్ చేయాలని చూస్తూ ఉంటారు. కానీ కంట్రోల్ చేసే పవర్ వీళ్ళకు ఉంది, 100% చేస్తారు కూడా. అలాగే ధైర్యం, సాహసం, శత్రుభయం లేకపోవడం వీళ్ళకున్న స్పెషల్ క్వాలిటీ అని చెప్పాలి. ఇది వీళ్ళ పాజిటివ్ క్వాలిటీస్ వీళ్ళకు. అలాగే వీళ్ళలో ఉన్న నెగిటివ్ క్వాలిటీస్ ఏంటంటే అహంకారం ఎక్కువ, ఈగో ఎక్కువ. అందరూ అలా ఉండరు మరీను, కానీ చాలా వరకు అయితే ఇలాగే ఉంటారు. ప్రతి దాంట్లో అని కాదు, కొన్ని వాటిల్లో వీళ్ళకు అహంకారం, ఈగో ఎక్కువ ఉంటుంది. ఇతరులు చెప్పేది ఏ మాట అయినా సరే అది మంచో చెడు కానీ అస్సలు వినరు, వినిపించుకోరు కూడా. అసలు చెప్తే అవసరం లేకున్నా కమాండ్ చేసే గుణం ఎక్కువ ఉంటుంది వీళ్ళకు. అనుకున్న సాధించడానికి ఎంతవరకైనా వెళ్తారు, ఎంతవరకైనా తెగిస్తారు. ఇది కూడా ఉంది వీళ్ళలో. క్వాలిటీస్, నెగిటివ్ క్వాలిటీస్ తక్కువ, పాజిటివ్ క్వాలిటీస్ ఎక్కువ ఉన్నాయి ఈ నెంబర్లో. అలాగే ఇంకోటి ఏంటంటే అసలైన మ్యాటరు, ఈ డేట్స్లో అమ్మాయిలు పుడితే మాత్రం చాలా కష్టం. ఎందుకంటే వీళ్ళ అమ్మాయిలైనా కూడా వీళ్ళ ఆత్మ అబ్బాయిల్లో బిహేవ్ చేస్తుంది. అలాంటప్పుడు కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయిగా ఫ్యామిలీ మ్యాటర్స్లో. 19 నెంబర్లో పుట్టిన అమ్మాయికి అయితే కంపల్సరీ సెకండ్ మ్యారేజ్ జరిగే ఛాన్సెస్ ఎక్కువ. ఫస్ట్ మ్యారేజ్ 100%గా డివర్స్ అయిపోద్ది. వీళ్ళు సూర్యుడిని ఆరాధించాలి, శివారాధన చేయాలి, ఆదిత్య హృదయం పఠించాలి. అలాగే ఏదైనా కానీ కొద్దిగా కోతులకు కానీ ఆవులకు కానీ అరటి పండ్లు పెడితే మంచిది. వీళ్ళు మంచి జరుగుద్ది కొద్దిగా. 1/10/19 1 and 1 కోడ్ అని చెప్పచ్చు, కానీ 28 మాత్రం 1 and 1 కోడ్లో మాత్రం తీసుకోవు. ఎందుకంటే అందులో శని మహాత్ముడు ఉన్నాడు, శని మహాత్ముడితో పాటు చంద్రుడు ఉన్నాడు. 2 అంటే చంద్రుడు, 8 అంటే శని. అందుకే దీన్ని 1 and 1 కోడ్గా తీసుకోము. ఈ డేట్స్లో పుట్టిన వాళ్ళ గుణగణాలు మీకు అర్థమైనాయి అనుకుంటున్నాను. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.